హలో నమస్తే, నేను మీ సతీష్. మీరు చూస్తున్నారు టీసీ న్యూస్. ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయం అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు ఒక దిక్కున ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా దెబ్బకి సామాన్యుడు అతలాకుతలమవుతుంటే, ఎటు పోవాలో తోయక ఏం చేయాలో అర్థం కాక ఉన్న ఇల్లు కూలిపోతుంటే, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి సామాన్యుడు జీవితాలను పట్టించుకోకుండా కుళ్ళు రాజకీయాలు చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా వాళ్ళకి అనేటటువంటి మాట అనాలనిపిస్తుంది. సెలబ్రిటీ రాజకీయాలు చేస్తా ఉంటారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. దాని మీద విచారణ కూడా జరుగుతూ ఉంది. దాన్ని మనం ప్రత్యేకంగా దాని గురించి మనం ఏదో డిస్కషన్ కాదు, ఫస్ట్ ఆ విచారణ కరెక్ట్ జరగాలి మొదటగా. కానీ రీసెంట్ గా మనం చూసినట్టయితే 2 రోజుల నుండి సోషల్ మీడియా మొత్తం దుమ్ము ఒక విషయం గురించి మాట్లాడుకుంటుంది. ఏ విషయం అంటే కొండ సురేఖ గారు మంత్రి గారు కేటీఆర్ గా మంత్రి జరుగుతున్నటువంటి సంభాషణ. కొండ సురేఖ గారికి అవమానం జరిగింది, అవమానకరంగా కొన్ని పోస్టులు అనేవి ట్రోలింగ్ అనేది జరిగింది. దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. ఒక మహిళగా, ఒక మంత్రిగా ఆమెకు జరిగిందంటే తెలంగాణ మొత్తం జరిగినట్టే వాస్తవానికి, తెలంగాణ మహిళలకు అందరికీ, ఎందుకంటే ఒక మంత్రి కాబట్టి. కానీ కొండా సురేఖ గారు అన్న మాటలైతే అస్సలు సమంజసమైన మాటలైతే కాదు. ఎందుకంటే మాట్లాడుతూ సినీ సెలబ్రిటీలను కేటీఆర్ పబ్లు రేవ్ పాటలకు తీసుకుపోయిండు అనేటటువంటి మాటలు కావచ్చు. సరే, ఆ రేంజ్ మనం రాజకీయ మాట్లాడుకోవచ్చు. ప్రతిసారి ఇటు సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగే, సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆరే, ఈ గత ప్రభుత్వమే అనడం అనేది ఇంత నీచంగా ఎందుకు తగలడడం నాకు అర్థం కాబట్టి కొండ సురేఖ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. ఇప్పుడు అదంతా అవసరమా? అసలు వాళ్ళ వ్యక్తిగత విషయం అది. మీకు చెప్పారా వచ్చి మేము విడిపోవడానికి కారణం కేటీఆర్ అని మీ దగ్గరకు వచ్చి చెప్పారా? లేదో ప్రెస్ మీట్ ఇచ్చారా? లేకపోతే గవర్నమెంట్ మీ ఫోన్ ట్యాపింగ్ చేసిరు అని నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ, లేకపోతే సమంత కానీ మీకు వచ్చి కంప్లైంట్ చేసిందా? ఏం మాట్లాడుతున్నారండి? ఈ ఎంక్వైరీలో వాళ్ళు చెప్పారు. ఎంక్వైరీలో తిరుపతి అన్న కావచ్చు, వీళ్ళందరూ మీకు చెప్తున్నారు. నిజానికి తెలిసేది ఉంది. దాని మీద చాలా డిస్కషన్లు ఉన్నాయి. సరే, చెప్పినంత మాత్రం ఏంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో విడిపోయారంటే వాళ్ళ మధ్యలో ఇంకేదో జరగవచ్చు కదా. వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు మీరెందుకు వెళ్తున్నారు? ఈ సెలబ్రిటీ రాజకీయాలు ఏంది అంటే వాళ్ళంతా వారు బాగానే ఉన్నారు కదా. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని వాడు విడిపోయారు, ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. మళ్ళీ నాగచైతన్య గారు మనం మ్యారేజ్ చేసుకోబోతున్నారు, సమంత గారు తన ప్రాజెక్టులు తను బిజీ అయిపోయారు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా. మీకేం ఇంత బాధ అనిపిస్తా ఉంది? అరే, దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ట్రోలింగ్ చేసినటువంటి విషయం నిజమే, దాని మీరు వేరే విధంగా ఖండించాలి. దాన్ని కేటీఆర్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. సరే, మీరు అంటున్నారు డ్రగ్స్ ఆయననే తీసుకొచ్చున్నదని, మాట్లాడడం తప్పలేదు. అది మీ రాజకీయ స్ట్రాటజీ కావచ్చు, అది వాస్తవం ఆదన్నది గవర్నమెంట్ లో మీరే ఉన్నారు కాబట్టి మీరు నిర్ణయించాలి, మీరు ఎంకరేజ్ చేయాలి అది వాస్తవానికి. అంతేగాని గడికోసారి సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం వెళ్ళే చాలా మంది సెలబ్రిటీలు ఏమంటారు హీరోయిన్లు మొత్తం ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోవడానికి కారణం కేటీఆర్. ఎక్కడ మాట్లాడతారండి? దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రస్తుత రాజకీయాలు మాట్లాడండి, రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడండి, ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడండి. ఇంతవరకు డిఎస్సి ఒక్కటేసి అది కూడా గత ప్రభుత్వం డిఎస్సిని మీరు దాన్ని పొడిగించి మేమేదో చేసినానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ఉద్యోగుల గురించి మాట్లాడండి. అలా కులగరణ ఎటుపోయింది? మీ 6 గ్యారెంటీల విషయంలో చూసుకోండి. మీరు ఇచ్చిన మాట ఏది? కులగరణ విషయం ఎక్కడ పోయింది? అరే, హైదరాబాద్ లో సామాన్యులందరూ ఇల్లు కూలగొడుతుంటే ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితిలో ఉంటే కానీ దానికి సొల్యూషన్ చూపించాలని లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ అడుగుతున్నదే ప్రశ్న. ఒక మహిళను అవమానించినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక ప్రతిపక్ష నేతగా ఈ ట్రోలింగ్ కరెక్ట్ కాదు అని ఎందుకు ఖండించలేదు? హరీష్ రావు ఖండించారు, మరి కేటీఆర్ ఎందుకు సరిగ్గా ఖండించలేదు? అనేది ఎందుకు స్పందించలేదు? ఇది దేనికి దారితీస్తుంది? ఎటువైపు మీరు వెళ్తున్నారు? ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేసేది? ఇంత నీచంగా తెలంగాణ రాజకీయాలు దొరకడం నిజంగా సిగ్గుచేటిది. ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రతిపక్షం కూడా ఆలోచించాలి. దీనికి ఇప్పటికైనా ముగింపు పలకాలి. ప్రజలను మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా దాని చుట్టే తిరుగుతూ సామాన్య ప్రజల యొక్క కష్ట నష్టాలను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన కష్టాలను వాళ్ళు మాట్లాడతలేరు. గెలిచిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాలే వేరైపోతున్నాయి. ఏదైనా మనం ఆలోచించకపోతే మన బతుకులంతా చీకటి అంధకారంలోకి రేపటి దినం తోసివేయబడతాయి అనడానికి ఎలాంటి సందేహం లేదని అనిపిస్తా ఉంది. ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కొండ సురేఖ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ దయచేసి ప్రజల సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ సెలబ్రిటీ రాజకీయాలు మానేయండి. సో ఈ వీడియో కిందే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చాలా వీడియోస్ లో మనం చాలా విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి టీసీ న్యూస్ మీడియా. ఇంకా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నేను మీ సతీష్, నమస్తే.